మన జిమ్లో లాస్ట్ డే ఆఫ్ ది జిమ్. రాజ్ బ్రో బాయ్. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. నాని బాయ్ నాని. సో అందరికి గుడ్ బై చెప్పేసాం. ఇంకా ఎప్పుడు వస్తాం? బాయ్ అంటిల్ మీట్ యూ నెక్స్ట్ టైం. సో కాకినాడలో ఉన్నాను. అందరూ నాకు తెలిసి మా జిమ్ అంతా ఫన్ ఎక్కడ ఉండదు. సో మీరు రాజేష్ బ్రో బాగా ట్రైన్ చేస్తాడు. సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఏ ట్రై ఇక్కడ రండి. అండ్ 2 years అయిపోయింది కదండి ఇక్కడ జిమ్లో. మనకి నేను జిమ్ స్టార్ట్ చేసింది ఇక్కడే. నాకు ఇంకా గుర్తుంది, మొత్తం కాకినాడ జిమ్స్ అన్ని ఫిల్టర్ చేసి ఇక్కడ వచ్చానమాట. అండ్ టైం ఎలా పాస్ అయిపోయిందో కూడా తెలిసి బీటెక్ అయిపోయింది జిమ్ కూడా. బట్ షూర్గా చెప్తున్నా, మళ్ళీ కాకినాడ ఎప్పుడైనా వస్తే మళ్ళీ జిమ్లోనే జాయిన్ అవుతాను. సో మా జిమ్లో గట్టి బాడీ ఎవరిదంటే మా నాన్నగారిదే. ఇంకా అన్ని ఎక్విప్మెంట్ అన్నీ మిస్ అవుతాను నేను ఏ జిమ్లో వేసిన. మెయిన్లీ రాజేష్ అన్నేనే. ఓకే గాయ్స్ బాయ్. జిమ్ చేసుకుని జిమ్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా పెద్ద అత్త ఏంటంటే నా కోసం ఈ బిర్యానీ అండ్ ఖీర్ అయితే చేశారనమాట. ఈ రెండు చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ లంచ్ తినేసిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరితో మాట్లాడేసుకుని నేనైతే మాల్కి అయితే రావడం జరిగింది. మాల్లో నేను మా అన్నయ్య హెడ్ బ్యాండ్ కొనడానికి అయితే వచ్చాను. అండ్ సాయంత్రం ట్రైన్ టైం అయితే అయింది. అండ్ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అండ్ ఈ ఫొటోస్ ఇవన్నీ అవుతున్నాయి, వీళ్ళందరితో మాట్లాడడం అవుతుంది. సో లాస్ట్లో మా చిన్న తాతయ్య గారు వచ్చి నాకు ఈ పూలదండ అయితే వేశారనమాట. ఇది సర్ప్రైజ్ కొంచెం. అండ్ దీని తర్వాత డిన్నర్ అయితే మేము బయట నుంచి తెచ్చుకున్నాం. అండ్ దీని తర్వాత పొద్దున్న లేచి చూస్తే మాకు హైదరాబాద్లో ఉన్నాం. అండ్ హైదరాబాద్లో ఫస్ట్ మేము మా ఇర్ఫాన్ భయ్య ఇంటికి అయితే వెళ్ళాం. సో ఆయనే మాకు లంచ్ అవన్నీ అక్కడ అరేంజ్ చేశారు. దాని తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేస్తామని చెప్పారు. లేదు ఫ్రెండ్స్ని కలిసే పని ఉందని బయటికి వెళ్ళడం అయితే జరిగింది. అండ్ అక్కడ నుంచి పిస్తా హౌస్కి వెళ్ళి ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఇంకా మా అన్నయ్య నేను వచ్చాం. ఇంకా చివరికి మా అన్నయ్యకి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి ఇక్కడ ఇమిగ్రేషన్లో అయితే వచ్చాను. నేను ఇమిగ్రేషన్ లైన్ అయితే చాలా పెద్దది ఉంది. అండ్ మీ అందరికీ చెప్పడానికి ఏంటంటే వ్లాగింగ్ అయితే బ్రేక్ అయితే తీసుకోవడం జరగచ్చు, బట్ మానేయడం అనేది అసలు కుదరదు. అండ్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, రెగ్యులర్గా కాదు. మధ్య మధ్యలో పెద్ద వ్లాగ్స్ వస్తాయి, చిన్న వ్లాగ్స్ కూడా కంపల్సరీ వస్తాయి. సో మీట్ యూ ఇన్ న్యూ మినీ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్.